హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ సీను సార్ని, సంఘం స్టడీ సర్కిల్ డైరెక్టర్ని. అందరికీ శుభోదయం. నిన్న లాస్ట్ టైం మీకు అటామిక్ స్ట్రక్చర్లో సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ పార్ట్ 4 చెప్పాను. ఈరోజు పరమాణు నిర్మాణంలోనే లాస్ట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. దీని నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ లెక్క ఇస్తున్నాడు, అదేవిధంగా కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాడు. ఇది అందరికీ ఇంపార్టెంట్ సార్. ఒక 7th క్లాస్ స్టూడెంట్ నుంచి నీకు గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ప్రజెంట్ సిలబస్ తీశారనుకోండి, ఒక ఎస్ఐ, సివిల్స్ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్ విన్యాసం. సో ఈరోజు మీకు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని, దానికి కారణమైన మాయిలర్ రేఖాచిత్రాన్ని, అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరించాలి అనే విధానమైన హాబ్బోలాని, హుండులాని మరియు పౌలివర్జులాని కలిపి మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా చేయాలంటే మన అందరికీ స్కూల్ బుక్స్లో ఉంది సార్, మాయిలర్ రేఖాచిత్రం. మాయిలర్ రేఖాచిత్రం. ఈ మాయిలర్ రేఖాచిత్రంలో మీకు ఏ రకంగా ఎలక్ట్రాన్లు అనేవి ఆర్బిటాల్లోనికి వెళ్తాయి, ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు ఎలా మనం అమర్చాలి అనే విధానం మనం తెలిస్తే సార్. ఒకసారి చూడండి, వేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1s తీసుకోవాలి, తర్వాత 2s మరియు 2p తీసుకోవాలి, తర్వాత 3s, 3p, 3d తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 4s, 4p, 4d, 4f, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు 5s తీసుకోండి, తర్వాత 5p, 5d, 5f. ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రండి. 6s, 6p, 6d, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7s, 7p, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ 8s. ఇది మాయిలర్ రేఖాచిత్రంలో ఎలక్ట్రాన్లు ఎలా మారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1s ఎలక్ట్రాన్ వెళ్తుంది, చాలా ఇంపార్టెంట్ సార్. రాస్తాను చూడండి సార్. ఫస్ట్ 1s వెళ్తాయి సార్. 1s ఫస్ట్ ఎలక్ట్రాన్ వెళ్తుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ 2s ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఎలక్ట్రాన్లు ఎందులోనికి వెళ్తాయి అనే ఒక విధానాన్ని ఇక్కడ రాస్తాను సార్, మాయిలర్ రేఖాచిత్రం ఆధారంగా. ఆ తర్వాత ఎలక్ట్రాన్ అనేది మూడో మీకు చూసుకుంటే 2p, 3s వెళ్తుంది. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ 3p, 4s వెళ్తుంది. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ 3d, 4p, 5s వెళ్తుంది. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ 4d, 5p, 6x ఎలక్ట్రాన్ వెళ్తాయి సార్. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ 4f, 5d, 6p, 7s. లాస్ట్ వన్ మీకు ఎలక్ట్రాన్లు ఎలా వెళ్తాయంటే 5f, 6d, 7p and 8s. చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, మాయిలర్ రేఖాచిత్రం. అయితే ఈ మాయిలర్ రేఖాచిత్రాన్ని మనందరం గుర్తించుకోవాలా? అంటే మాయిలర్ రేఖాచిత్రాన్ని గుర్తించుకోకపోతే మన ఎలక్ట్రాన్లు అమర్చలేమా? లేదు సార్, మాయిలర్ రేఖాచిత్రం అవసరం లేకుండా కూడా ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు మనం ఏ రకంగా అమర్చనేది మనకు తర్వాత మీకు నేను ఆబ్బో లా చెప్తాను సార్. ఆబ్బో లా అంటే ఆబ్బో లా ఉంటే మాయిలర్ రేఖాచిత్రం మీరు ఇది మొత్తం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. గుర్తించుకున్న వాళ్ళు గుర్తించుకోండి, లేకపోతే లేదు. సో మరి ఎలక్ట్రాన్ల విన్యాసానికి దోహదపడిన అతి ముఖ్యమైన 3 నియమాలు చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ విన్యాసానికి దోహదపడిన అతి ముఖ్యమైన 3 నియమాల్లో ఫస్ట్ నియమం చాలా ఇంపార్టెంట్, ఆఫ్ బౌలా.
అంటే ఆఫ్ బౌ నియమం చాలా ఇంపార్టెంట్ సార్. ఆఫ్ బౌ నియమం. నెక్స్ట్ రెండో లా అంటే చెప్పాక ముందు దీని గురించి చెప్పినాక రెండో లా వెళ్తాము. ఏంటి సార్ ఈ ఆఫ్ బౌ నియమం అంటే ఎలక్ట్రాన్లు అనేవి ఆర్బిటాల్లో అమర్చినప్పుడు ఎలక్ట్రాన్లు n+ విలువ అనేది నువ్వు చూసుకోవాలి ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. n+l విలువ. n+l విలువ దేనికి తక్కువ ఉంటుందో ఆ తక్కువ ఉన్న దాంట్లోనికి ముందుగా ఎలక్ట్రాన్ వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. హాఫ్ బౌల్ లా నువ్వు తెలుసుకుంటే మాయిలర్ రేఖాచిత్రం కూడా నీకు అవసరం లేదు. n+l విలువ తక్కువ ఉన్న వాటిలోనికి ముందు ఎలక్ట్రాన్ వెళ్తుంది, ఆ తర్వాత ఎక్కువ ఉన్న వాటిలోనికి ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. ఇదిగో దీన్ని ఇక్కడ నేను తీసుకొని చూడండి. ఇప్పుడు సపోజ్ 2p తీసుకున్నాను, 3s తీసుకున్నాను. 2p యొక్క n+l అంటే n ఎంత అండి 2. ఎల్ వాల్యూ మీకు చెప్పాను, ఎస్కి 0, పీకి 1 అని. చాలా ఇంపార్టెంట్. కాబట్టి 1 మొత్తం కలిపి ఎంత వచ్చిందండి 3. 3s చూడండి, n వాల్యూ ఎంత అండి 3, ఎస్ వాల్యూ 0. నేను లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను, ఎస్ ఆర్బిటాల్ యొక్క అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది 0. అప్పుడు నీకేమైంది, దీని వాల్యూ కూడా 3 వచ్చింది. అప్పుడు మళ్ళీ మనకు డౌట్ రావాలి, ఏంటి సార్ n+l వాల్యూ ఎందరో తక్కువ ఉంటే అది అన్నారు, మరి ఇక్కడ n+l వాల్యూ అనేది ఇది 3 వచ్చింది, ఇది 3 వచ్చింది, మరి ఎలక్ట్రాన్ ఎందలోకి వెళ్ళాలి సార్, ఎలక్ట్రాన్ అలాగా ఉండిపోతుందా ఎందలోకి వెళ్ళాలని చెప్పి ఉండస్తా. ఎప్పుడైతే n+l వాల్యూ ఈక్వల్ అవుతుందో, when the n+l వాల్యూ ఈజ్ ఈక్వల్, అప్పుడు నువ్వేం చేయాలంటే n వాల్యూ తక్కువ ఉన్నది చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సార్. అక్కడ మీకు ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాడు, ఎలక్ట్రాన్ ఈ క్రింది ఏ ఆర్బిటల్లోకి వెళ్తుంది అని చెప్పి 6s ఇస్తున్నాడు, 5d ఇస్తున్నాడు ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్లో. లేదంటే ఈ క్రింది వాటిలో దేని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, 6s ఇస్తున్నాడు, 5p ఇస్తున్నాడు, అదేవిధంగా 4d ఇస్తున్నాడు. ఏ ప్రాబ్లం అని నువ్వు చేయాలంటే ఒకటే సార్ n+l వాల్యూ మర్చిపోమాకండి. n+l వాల్యూ తక్కువ ఉంటే అందులోకి వెళ్ళాలి, లేదు 2 ఈక్వల్ అయితే n వాల్యూ అనేది ఏది తక్కువ ఉంటుందో, ఇక్కడ n వాల్యూ ఎంత ఉందండి 2, ఇక్కడ n వాల్యూ 3, అందుకే తక్కువ ఉన్న దాంట్లోనికి ఎలక్ట్రాన్ ముందుగా వెళ్తుంది. అర్థమవుతుందండి. ఇది హాఫ్ బౌల్ లా అంటారు సార్. నెక్స్ట్ సెకండ్ లా, వెరీ ఇంపార్టెంట్, హుండులా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హుండులా, హుండు నియమం, నాట్ ఏ గుండు, గుండు, ఓకేనా. హుండులా ఏంటి సార్ హుండులా అంటే, యాక్చువల్గా మీకు ఆర్బిటాల్స్ ఇక్కడ మనం టైం లేక చెప్పలేదు, తర్వాత మనం యాప్లో చెప్పుకుంటాం పూర్తిగా A to Z, లో లెవెల్ నుంచి హై లెవెల్. యాక్చువల్గా మీకు ఆర్బిటాల్ చూసుకుంటే ప్రతి ఆర్బిటాల్, సపోజ్ ఎస్ ఆర్బిటాల్ ఉందనుకోండి, ప్రతి ఒక్క ఆర్బిటాల్లో ఉన్న శక్తి స్థాయిలో 2 ఎలక్ట్రాన్లు మ్యాక్సిమం ఉంటాయి. అదే పి ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, పిలో 3 శక్తి స్థాయిలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, 3 శక్తి స్థాయిలు. ఒకటి పిఎక్స్, పివై, పిజెడ్. మరి ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉండాలండి, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అయితే హుండులా ఏం చెప్తాడంటే, ఎలక్ట్రాన్లు అనేవి ఈ శక్తి స్థాయిలోనికి వెళ్ళినప్పుడు, ఆర్బిటాల్లో ఉన్న శక్తి స్థాయిలోనికి ఆ బాక్స్లోనికి అమర్చేటప్పుడు, ఒక్కొక్క దాన్ని అమర్చిన తర్వాత, అంటే సమాన శక్తి స్థాయి ఆర్బిటాలు కలిగిన వాటిలో ఒక్కొక్క దాన్ని అమర్చిన తర్వాత మాత్రమే జతపరచాలి. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు అంటే, ఇప్పుడు మీ ఇంట్లో 4 యాపిల్స్ ఉండి 4 సభ్యులుంటే మన అందరికీ తెలుసు మనిషి కొట్టిచ్చేస్తాం. అదే 6 యాపిల్స్ ఉన్నాయనుకో, అదే 4 ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చిన తర్వాత
ఆ ఇంట్లో ప్రాధాన్యత కలిగి ఉన్న వాళ్ళకి, మొదటి వాడికి, బాగా పనిచేసిన వాడికి ఒకటి ఇస్తాం. నాన్న అందాక అద్దెరాళ్ళకి 2 ఇచ్చాం, తర్వాత మళ్ళీ నీకు సాయంత్రం తెస్తాను, అప్పుడు మీ ఇద్దరు తమ్ముళ్ళకి 2 ఇస్తాను అని చెప్పి ఆ తర్వాత ఒక్కొక్కటి ఇస్తారు. ఇక్కడ ఏమైంది, ఒక్కొక్కటి పంచిన తర్వాత మాత్రమే నువ్వు 2 ఇచ్చావు. ఇక్కడ కూడా అదే చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య తీసుకోండి 6. ఈ కార్బన్ యొక్క పరమాణు సంఖ్యలో అంటే ఈ 6 ఎలక్ట్రాన్లని మనం ఎలా విన్యాసంలో అమరుస్తాం? ఫస్ట్ కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 1s2 2s2 2p2 అంతే కదండి. 1s2 2s2 2p2. మరి చివరి కక్షలో చూసుకుంటే ఇక్కడ మనం ఎప్పుడు చివరి దాన్ని తీసుకోవాలి సార్. ఎందుకంటే చివరి కక్ష అనేది అస్థిరత్వానికి కారణం అవుతుంది. అస్థిరత్వానికి కానీ స్థిరత్వానికి కానీ అష్టక విన్యాసం అంటారు. చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. జడవాయువులన్నింటికి ఆ 8 ఎలక్ట్రాన్ విన్యాసమే కలిగి ఉంటుంది. అంటే 8 అలా ఉంటాయి సార్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ నీకు ఏం చేశానంటే ఇందులోకి వెళ్దాం. ఇది ఎలాగే ఫిలప్ అయిపోయింది, ఇది ఫిలప్ అయిపోయింది, దాని గురించి సమస్య లేదు. సో పీలో నీకు ఎన్ని ఉన్నాయి సార్? యాక్చువల్గా పీలో మీకు ఎన్ని ఉన్నాయి సార్? యాక్చువల్గా 3 బాక్సులు ఉంటాయి. పిఎక్స్, పివై, పిజెడ్ 2 ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా చేసేయకూడదు సార్. అదే చెప్తున్నాను, అలా చేయకూడదు సార్, అలా చేయకూడదు సార్, అలా చేయకూడదు సార్. ఏం చేయాలి? ఒక్కొక్క బాక్స్కి ముందు పంచాలి. ఒక్కొక్కటి 2 ఉన్నాయి కదా, ఇది ఖాళీ బాక్స్ అయింది కదా. తర్వాత నీకు కార్బన్ తర్వాత నైట్రోజన్ వస్తుంది సార్. సపోజ్ నైట్రోజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? మిగతా బాక్స్ కూడా ఫిలప్ అవుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు చివరి విన్యాసం ఏమవుతుందండి? ఆక్సిజన్కి 2p4. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? చాలా ఇంపార్టెంట్ సార్. పిఎక్స్, పివై, పిజెడ్లో 4 ఉండాలి కాబట్టి ఒక్కొక్కటి పంచేసాం. ఒక్కొక్కటి పంచేసాం ఎలక్ట్రాన్ని. ఇప్పుడు ఎన్ని ఉండాలి? 4. ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు అదనపు ఎలక్ట్రాన్ని మనం జత చేస్తాం. దీన్నే హుండులా అంటారు సార్. అంతే తప్ప బాక్సుల్లో మ్యాక్సిమం 2 ఉండాలని చెప్పి స్టార్టింగే 2 వేసేయకూడదు. ఒక్కొక్కటి పంచిన తర్వాత మిగిలితే అప్పుడు దాన్ని జత కట్టాలి. ఇప్పుడు ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు 2p5 అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? దీనికి యాడ్ చేస్తారు. అర్థమవుతుందమ్మా? తర్వాత నియాన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? 2p6 కాబట్టి దీనికి యాడ్ చేస్తాం. దాన్నే మనం హుండులా అంటారు సార్. అర్థమైంది కదా సార్? సో ఆబ్గౌలా, హుండులా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 3వది పౌలి అర్జునుల. ఈ పౌలి అర్జున నియమం అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లకి మన క్వాంటం సంఖ్య ఏమేమి చెప్పానండి? ప్రధాన క్వాంటం సంఖ్య చెప్పాను. తర్వాత ఏం చెప్పాను సార్? అజిముతుల క్వాంటం సంఖ్య చెప్పాను. తర్వాత ఏం చెప్పాను సార్? అయస్కాంత క్వాంటం చెప్పాను. తర్వాత ఏం చెప్పాను సార్? స్పిన్ క్వాంటం సంఖ్య చెప్పాను. ఏంటి సార్ ఈ పౌలి అర్జున నియమం అంటే? ఒక ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లలో ఏ ఎలక్ట్రాన్లకి ఈ 4 క్వాంటం సంఖ్యలు ఈ 3 సమానంగా ఉండొచ్చు, కానీ సమానంగా ఉండదు. అదే చెప్తున్నారు సార్. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అడుగుతున్నాడు సార్. అదేంటి? ప్రధాన క్వాంటంలో 4లో 4 ఎప్పుడూ సమానంగా ఉండదు. ఒకవేళ ఈ 3 ఉన్నా ఇది ఉండదు.
ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. సపోజ్ నువ్వు హీలియం తీసుకో సార్. హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 2 ఎలక్ట్రాన్స్, అంటే 1s2. మరి n వాల్యూ ఏంటి? సపోజ్ నేను 1వ ఎలక్ట్రాన్ తీసుకున్నాను, ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ వాల్యూస్ తీసుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ n వాల్యూ ఎంత అండి? 1వ కక్షలో ఉంది కాబట్టి 1. దీని ఎల్ వాల్యూ ఎంత అండి? ఎల్ వాల్యూ మీకు ఏం చెప్పాను? ఏ రోజు ధర చదవాలా, మళ్ళీ చెప్తున్నా. 2l + 1 అన్నాను, ఎల్ వాల్యూ n-1 అన్నాను. n-1 అంటే ఏంటండి? 1 - 1 అంటే 0. మరి ఎల్ 0 అయితే n వాల్యూ కూడా 0. ఇది మొదటి ఎలక్ట్రాన్కి. రెండో ఎలక్ట్రాన్ కూడా సేమ్ 1వ కక్షలో ఉంది కదా, 1. సేమ్ దాని వాల్యూ కూడా 0, n-1. మరి m వాల్యూ కూడా 0. మరి చూడండి, ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య సమానమైంది, అజిముతల క్వాంటం సంఖ్య సమానమైంది, అయస్కాంత క్వాంటం సంఖ్య సమానమైంది. అంటే పౌలి-వర్జన్ నియమం పాటించలేదా? పాటిస్తుంది. ఏంది? ఈ 3 సమానమైన, ఇక్కడ మొదట ఎలక్ట్రాన్కి +2 ఉంటుంది, ఇక్కడ -2 ఉంటుంది. మీకు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. స్పిన్ క్వాంటం సంఖ్య ఉలిన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఏం చెప్పాడు? ఒక ఎలక్ట్రాన్ అనేది సవ్య దిశలో ఉంటే ఇంకో ఎలక్ట్రాన్ అనేది అపసవ్య దిశలో ఉంటుంది. కాబట్టి దీన్నే మనం పౌలి-వర్జన్ లా అని అంటాం. ఎంత అయిందమ్మా? సో దీన్ని మనం పౌలి-వర్జన్ లా అంటారు. ఓకేనండి. సో ఈ రకంగా మాయిలర్ రేఖాచిత్రం, ఎలక్ట్రాన్ విన్యాసం సంబంధించిన ఈ 3 లాలు నేర్చుకొని, ఆ తర్వాత మనం 1 నుంచి 30 ఎలక్ట్రాన్స్, 1 నుంచి 30 ఎలక్ట్రాన్స్ సంబంధించి మనం ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్ విన్యాసాలు రాస్తాను. ఎలక్ట్రాన్ విన్యాసాలని రాస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. తర్వాత రాసుకోండి జాగ్రత్తగా అండి, రబ్ చేస్తున్నాను. సో దీంతో మనం చాలా ఇంపార్టెంట్ సార్ ఎలక్ట్రాన్ విన్యాసాలు. ఏ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుంది? కొన్ని ఎలక్ట్రాన్ విన్యాసాల్లో కొంత డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న ఆ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏంటి? ఎగ్జామ్స్లో ఎక్కువగా అవే ఇస్తున్నాను సార్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ డిఫరెంట్గా ఉన్న ఎలక్ట్రాన్ సంబంధించిన వాటివే ఇస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ 1 నుంచి 30 ఎలిమెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి, అందరికీ, చాలామందికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మూలకాలు చెప్తున్నాను చూడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, 4 బెరీలియం. కనబడుతుందమ్మా? బెరీలియం. 5 బోరాన్, 6 కార్బన్, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్, 10 చాలా ఇంపార్టెంట్ నియాన్. ఫస్ట్ ఈ 10 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు రాస్తాను, చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s1, హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, లిథియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1, బెరీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2, బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p1, కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2, నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3, ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4, అదేవిధంగా ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p5, నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం
1s2 2s2 2p6 చాలా ఇంపార్టెంట్. ఇవి మొదటి 10 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు. ఇప్పుడు తర్వాత విన్యాసాలు చెప్తాను చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. 11 సోడియం, 12 మెగ్నీషియం, 13 అల్యూమినియం, 14 సిలికాన్, 15 ఫాస్ఫరస్, 16 సల్ఫర్, 17 క్లోరిన్, 18 ఆర్గాన్, 19 చాలా చాలా ఇంపార్టెంట్ 19 పొటాషియం, దాని సైంటిఫిక్ నేమ్ కాలియం, అందుకే కే అంటాం సార్. 20 కాల్షియం. ఖచ్చితంగా ఈ 20 అటామిక్ నెంబర్లు తర్వాత ఇంకో 10 కూడా చెప్తాను సార్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏంటి సార్? ఇక్కడ 1s2 2s2 2p6, ఆ తర్వాత నీకు 3s1. మరి దీని ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చండి? నియాన్ తీసుకోవచ్చు. నియాన్ని అంటే దీన్ని మనం నియాన్ 3s1గా రాసుకోవచ్చు సార్. మరి మాటికి రాయక అవసరం లేదు, కాబట్టి దీన్ని మనం తర్వాత నుంచి అదే రాసుకున్నాం సార్. చాలా ఇంపార్టెంట్ సార్. నియాన్ 3s2, ఆ తర్వాత నియాన్ 3s2 3p1, ఆ తర్వాత నియాన్ 3s2 3p2, ఆ తర్వాత నియాన్ 3s2 3p3, ఆ తర్వాత నియాన్ 3s2 3p4, నెక్స్ట్ వన్ నియాన్ 3s2 3p5, నెక్స్ట్ వన్ నియాన్ 3s2 3p6, ఆ తర్వాత నియాన్ 3s2 3p తర్వాత ఏమొస్తుంది? 4s. చెప్పాను 3d రాకూడదు, ఎందుకంటే మీకు అదే చెప్పాను, 3d రాకూడదు, కార్బన్ n+l, కాబట్టి 4s1. చాలామంది 3s2 అయిపోతే 3p ఉంది కదా, తర్వాత అలా రాకూడదు సార్, చాలా ఇంపార్టెంట్. అదే 3p6 4s1, ఆ తర్వాత నియాన్ 3s2 3p6 4s2. సో ఇది నీకు 20 ఎలక్ట్రాన్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ వన్ సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన అటామిక్ నెంబర్స్ మీకు చెప్తాను, చూసుకోండి సార్. 20 తర్వాత 21 స్కాండియం, 22 టిటానియం, 23 వెనిడియం, 24 చాలా చాలా ఇంపార్టెంట్ క్రోమియం. చూసుకోండి, క్రోమియం అని ఎందుకు అక్కడ పెట్టానంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది సార్, అందుకే క్రోమియం స్టార్ పెట్టాను. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ 25 మాంగనీస్, 26 ఫెర్రస్ లేదా ఐరన్, 27 కోబాల్ట్, చాలా ఇంపార్టెంట్. 28 చాలా చాలా ఇంపార్టెంట్ నికిల్ అండి, నికిల్. 29 కాపర్, ఇది కూడా స్టార్ వేసాను మీకు. 30 జింక్. సో ఇవి 31 నుంచి 30 ఎలిమెంట్స్ సంబంధించిన అంశాలు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? 1 నుంచి 30 సంబంధించింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసాలు యాక్చువల్గా ఇక్కడ నీకు 3s2 3p6 4s1 నియాన్ మొత్తాన్ని ఇక్కడ నేను ఏమని తీసుకోవచ్చండి?
ఆర్గాన్ నుంచి తీసుకోవచ్చు సార్, ఆర్గాన్ నుంచి తీసుకోవచ్చు సార్. లేదంటే మనం పూర్తిగా వేసుకున్నా నో ప్రాబ్లం సార్, పూర్తిగా వేసుకున్నా నో ప్రాబ్లం సార్. చూడండి సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్కాండియం. స్కాండియానికి సంబంధించి మీకు మొత్తం ఇక్కడ నుంచి వేస్తాను సార్, ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఇవ్వాలంటే ఏం చెప్పానండి, 1s2 2s2 2p6, తర్వాత ఏమొచ్చింది సార్ 3s2 3p6 4s2. ఓకేనా? సో ఈ 4s2 తర్వాత మనకు వచ్చేది మీకు ఏమని చెప్పానండి, 3d1 ఎందుకు సార్ మొత్తం వేసానంటే ఇక్కడ లాజిక్ ఉంటుంది మీకు, అందుకే నేను చెప్తాను సార్, లేకపోతే ఆర్గాన్ నుంచి చేసి వస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ టైటానియం తీసుకోండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. వెనీడియం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. వాస్తవంగా దీన్ని ఎలా రాస్తామంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 రాయాలి రూల్గా. యాక్చువల్గా దిస్ ఈజ్ రైట్ మనం అనుకున్న విధానంగా, కానీ తప్పు. ఎక్కువ ఎగ్జామ్లో క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీకు ఎందుకు ఇస్తున్నారంటే మనందరం ఇలా అనుకుంటాం తప్పు, కానీ దీన్ని ఆడు ఎలా రాస్తున్నాడు, దీన్ని మనం ఎలా రాయాలి దీన్ని మనం 4s1 3d5 అని రాయాలి. చూడండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది మొత్తం రాశానంటే ఎస్లో 2 ఉండాలి, ఉన్నాయి, పిలో 6 ఉండాలి, ఉన్నాయి, ఎస్లో 2 ఉన్నాయి, పిలో 6 ఉండాలి. మరి ఎందుకు సార్ దీన్ని s2 3d4 రాయకుండా s1 3d5 రాసామంటే అబ్బోలో కూడా ఇదే మీకు తెలియజేస్తుంది సార్. రెండోలా అందులో ఎప్పుడైనా సరే ఆర్బిటాల్లో పూర్తిగా నిండి ఉన్న ఆ యొక్క ఎలక్ట్రాన్ అనేది, ఆ పరమాణువు అనేది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, లేదా సగం నిండినా కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే క్రికెట్ మ్యాచ్లో అయితే 50కి ఆ 50 కొట్టాడని చెప్పి సగం బ్యాట్ ఎత్తుతారు, 100 కొడితే మొత్తం ఎత్తుతాడు. ఎడెత్తునండి బ్యాట్ గుర్తించుకోండి. 49కి ఎప్పుడైనా బ్యాట్ ఎత్తడం మీరు చూసినారా? 99కి ఎత్తడం చూసినారా? అక్కడ అర్థమైంది, ఇక్కడ అయితే సగం కొట్టాలి, లేకపోతే కంప్లీట్ కొట్టాలి. ఇక్కడ కూడా సేమ్, అయితే సగం ఉండాలా లేదా పూర్తిగా ఉండాలా. ఇక్కడ s2 ఉంది అనుకోండి, 3d10 ఉండాలి. యాక్చువల్గా డీలో ఎన్ని ఉంటాయండి, 10 ఎలక్ట్రాన్స్ పడతాయి, ఎస్లో ఎన్ని ఉంటాయి, 2 పడతాయి. అంటే అర్థమైంది, ఇక్కడ s2 d10లో అయితే పూర్తిగా 2 ఉండాలి, ఎస్లో, డీలో 10 ఉండాలి. లేకపోతే నెక్స్ట్లో ఏమని చెప్పాను, ఇందులో సగం s1 d5 సగం అయినా ఉండాలి. అందుకోసం ఈ రూల్ ప్రకారమే ఇక్కడ స్ట్రక్చర్ మనం మార్చాం, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. చాలా ఎగ్జామ్లు తీస్తున్నారు. నెక్స్ట్ మాంగనీస్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. నెక్స్ట్ 3d5 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6. కోబాల్ట్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7. నెక్స్ట్ నికిల్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8.
క్రోమియంని కూడా స్టార్ వేసిన సేమ్ క్రోమియం దగ్గర ఏం చేసినామో కాపర్ దగ్గర అదే చేయాల. అంటే 4s2 3d9 రాయకూడదు, గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 రాయకూడదు, 4s1 3d ఎంత రాయాలి 10. ఎందుకు ఇక్కడ సగం నిండింది, ఎస్ ఆర్బిటాలు స్థిరత్వాన్ని పొందింది, డి ఆర్బిటాలు పూర్తిగా నిండింది, స్థిరత్వాన్ని పొందింది. అందుకే ఎక్కువగా మీకు ఎలక్ట్రాన్ విన్యాసాల్లో ఈ రెండు ఇస్తున్నాడు సార్ ఎక్కువగా. ఎందుకంటే అసాధారణమైన ఎలక్ట్రాన్ విన్యాసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జింక్ కామనే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. ఇది మీకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు. ఓకేనండి. దీంతో అటామిక్ స్ట్రక్చర్లో ఉన్న వెరీ 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 ఇంపార్టెంట్ 2 టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తాం. 2 సబ్ యూనిట్స్ అంటే పార్ట్ 4 పార్ట్ 5. మరి పార్ట్ 1 2 3 అదే మనం యాప్లో పెట్టుకుంటాం సార్. అయితే యాప్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, వివరాలు ఏంటి అనేది మీకు త్వరలో చెప్తాను సార్. యాక్చువల్గా మనం ఇది కెమెరాలో చేస్తున్నాం, ఫోన్ కెమెరాలో, చాలా తక్కువ కెపాసిటీ ఉన్న కెమెరాలో. తర్వాత మనం త్వరలోనే క్యామ్ తీసుకొని కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొని మీకు ఫస్ట్ యాప్లో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏది ఉంటుంది, ఫిజిక్స్. అదేంటి సార్ మీరు 12 సంవత్సరాల నుంచి ఫిజిక్స్ పాలిటీ చెప్తున్నారు అంటే మన విద్యార్థులు తెలిసి అన్నీ చెప్తానని మిగతా వాళ్ళకి. మరి అలాంటిది ఫస్ట్ కెమిస్ట్రీ ఎందుకు రాశారంటే ఫిజిక్స్ పాలిటీ ఎలా చెప్తానో ఈ 3 జిల్లాలు అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం. ఇప్పుడు ఎందుకు కెమిస్ట్రీ మీకు చెప్తానంటే కెమిస్ట్రీ ఏవైతే మీకు చాలా హార్డ్ టాపిక్స్ ఉంటాయో అవి నేను డీల్ చేశానంటే నాపై అందరికీ నమ్మకం కలుగుతుంది. అసలు పరమాణు నిర్మాణంలో హార్డ్ టాపిక్ ఏంటండి, క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ నెంబర్స్ అండ్ ఎలక్ట్రాన్ విన్యాసమే కదా. కాబట్టి ఖచ్చితంగా సేమ్ రేపు బయాలజీ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ప్యాకేజ్ మన యాప్లో ఉంటుంది త్వరలోనే, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. బాగా చదవండి. నెక్స్ట్ టైం ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.